శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. రూప యౌవన సంపన్న విశుద్ధ కుల సంభవాః విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింశుకాః. ఇది ఒక సుభాషితము. ఎంత గొప్ప రూపవంతుడైన సౌందర్యవంతుడైన యవ్వనవంతుడైన ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వాడైన విద్య లేకపోతే అవి ఏవి శోభించవు. ఎలాగా అంటే కింశుక అనేటటువంటి ఒక పుష్పము. ఆ పుష్పము చూడడానికి బాగుంటుంది కానీ అందంగా వాసన ఉండదు. పరిమళము లేని పుష్పము వ్యర్థము, చూడడానికి ఎంత బాగున్నా. అలాగా విద్య లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా ఏమీ ప్రయోజనము లేదు అని ఈ సుభాషితం యొక్క అర్థం. మనుష్యుని యొక్క జీవితమునందు విద్య అనేటటువంటిది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. విద్య అంటే ఏది? ఇప్పుడు మనము చదివేటటువంటి ఇంజనీరింగు, డాక్టరు, లాయరు, సైంటిస్టులు, ఇవి విద్య అంటే అవును, ఇవి కూడా విద్యయే. అయితే విద్య అనేటటువంటిది మనకు జ్ఞానాన్ని కలిగించాలి. ఇవి కూడా జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి కదా అని అంటే, ఇవన్నీ కూడా మనము జీవించటానికి, మనము ఎన్నుకున్నటువంటి రంగములో మనము నిష్ణాతులు కావడానికి, డబ్బులు సంపాదించటానికి ఈ విద్యలన్నీ మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే విద్య అనేది ఏది అని అంటే మనకు సంస్కారాన్ని నేర్పాలి. మనలో ఒక సంస్కృతిని నేర్పాలి. ఏ విద్య అయితే మనకు సంస్కారాన్ని, సంస్కృతిని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని, హరివాయు గురువుల యందు, పెద్దల యందు వినయాన్ని నేర్పిస్తుందో అదే నిజమైనటువంటి విద్య. అందుకే విద్యా వినయేన శోభతే అని చెప్పారు పెద్దలు. విద్య ఎప్పుడు శోభిస్తుంది అంటే వినయముతో. వినయము ఉంటే విద్యతో పాటుగా అప్పుడు ఆ విద్య మనకు శోభను కలిగిస్తుంది. ఇక్కడ వినయము అంటే సంస్కారము, పెద్దల యందు వినయ విధేయతలు కలిగి ఉండటము. నాకు విద్య ఉన్నది, నేను గొప్ప పండితుణ్ణి అని అహంకారముతో మనము ప్రవర్తిస్తే అటువంటి విద్య మనకు మంచిని కలిగించకపోగా చేటును కలిగిస్తుంది. కాబట్టి మనకు విద్య అనేటటువంటిది మనకు సంస్కారాన్ని, వినయాన్ని నేర్పించేటటువంటి విద్యను మనము అభ్యసించాలి. అదే చెబుతూ ఉన్నది సుభాషితము. అయితే భగవంతుని జ్ఞానము మాత్రమే మనకు ఇటువంటి సంస్కారాన్ని మనకు ఇస్తుంది. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. పండితులు అంటే జ్ఞానులు సమానంగా చూస్తారట. ఎవరిని? విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు ఉన్నటువంటి భగవంతుణ్ణి, గోవునందున్నటువంటి భగవంతుణ్ణి, ఏనుగునందు,
కుక్క యందు, కుక్క మాంసాన్ని వండుకుని తినేటటువంటి వాని యందు ఉన్నటువంటి భగవంతుణ్ణి సమానంగా పండితులు జ్ఞానులు చూస్తారు. అంటే విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు భగవంతుడు ఉంటాడు, నేను ఉంటాను అని భగవంతుడు స్పష్టంగా భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి కేవలము విద్య ఉండి వినయం లేకుండా, సంస్కారం లేకుండా, పెద్దలందు గురువుల యందు గౌరవం లేకుండా అహంకారంతో ప్రవర్తించేటటువంటి వాని యందు వినయం ఉండదు, విధేయతలు ఉండదు, సంస్కారం ఉండదు. అటువంటి వాని యందు భగవంతుడు ఉండడానికి ఇష్టపడడు. అటువంటి వాణ్ణి సమాజము కూడా గుర్తించదు, గౌరవించదు. వాడు ఎంత విద్యావంతుడైనా, యువకుడైనా, తరువాత వాడు ఏ విధంగా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా. కాబట్టి మనము మన జీవితంలో మనము భుక్తిని పొందటానికి కావలసినటువంటి విద్యను అభ్యసించి దానిలో నిష్ణాతులమై అక్కడ కూడా అహంకారము పడకుండా వినయంగా విధేయతలతో మన కర్తవ్యాన్ని నేర్చి మనము జీవితాన్ని సాగించటమే కాకుండా మనలో సంస్కారాన్ని మేల్కొలిపేటటువంటి, కలిగించేటటువంటి మన ఆర్ష విద్యను, మన శాస్త్ర విద్యను మనము తప్పక అభ్యసించాలి. అప్పుడు మనము పరిమళముతో కూడుకున్నటువంటి పుష్పము వలె శోభిస్తాము. అప్పుడు పరిమళముతో కూడుకున్నటువంటి పుష్పాన్ని అందరూ ఆఘ్రాణిస్తారు, స్వీకరిస్తారు. అలాగా మనలను కూడా అలాగా స్వీకరిస్తారు, సమాజము అందరూ గౌరవిస్తారు. అలా కాకుండా వినయం లేకపోతే, సంస్కారం లేకపోతే, ఏ రంగంలో అయినా మనము ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా, నిష్ణాతులమైనా, మనము కింశుక పుష్పము వలె, ఏ కింశుక పుష్పమునందు పరిమళం ఉండదు, సువాసన ఉండదు, కేవలం చూడడానికి మాత్రమే బాగుంటుంది. అటువంటి పుష్పాన్ని తిరస్కరించినట్లుగా మనలను కూడా తిరస్కరిస్తారు. కాబట్టి విద్యతో పాటు వినయ విధేయతలు, సంస్కారాన్ని మనము నేర్చుకున్నప్పుడు మన జీవితము సార్థకమవుతుంది, దానికి ఒక సాఫల్యత ఉంటుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.